బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధాన దోషి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. హైకోర్టు నిర్ణయం సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ విచారించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం హైకోర్టు తీర్పు నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగర్కు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో మరికొంతకాలం తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు కుల్దీప్ సెంగర్. 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధాన దోషిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. సెంగర్ కు మరికొంతకాలం జైల్లోనే ఉండబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే సెంగర్ జీవిత ఖైదును నిలిపేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం స్టే విధించింది. హైకోర్టు నిర్ణయం సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ విచారించడం జరిగింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం హైకోర్టు తీర్పు నిలిపేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధాన దోషిగా ఉన్న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ఢిల్లీ ఆ ప్రాంతంలో ఈ తీర్పుకు సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, అక్కడ ప్రజెంట్ తాజా సిచ్యువేషన్ ఏంటి? రైట్, ప్రస్తుతం 2017లో ఉన్నావ్లో అత్యాచారం కేసుకు సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019లో దీనికి సంబంధించి శిక్ష ఖరారు చేస్తూ 25 లక్షలకు సంబంధించి జరిమానా కూడా విధించింది ఆ సిబిఐ కోర్టు. దాని తర్వాత ఇటీవల డిసెంబర్ 23న ఈ జీవిత ఖైదుపై తీర్పు వెల్లడిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అంటే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ దాఖలు చేసిన ఇచ్చిన తీర్పును సిబిఐ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే దీన్ని అత్యవసర కేసుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెకేషన్ బెంచ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, అలాగే జస్టిస్ మహేశ్వరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారించిన నేపథ్యంలో కుల్దీప్ సింగ్ సెంగర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటు సిబిఐకి కుల్దీప్ సింగ్ సెంగర్కు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించి కౌంటర్ నోటీసు దాఖలు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఇటు కుల్దీప్ సెంగర్కు, బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు, మరోవైపు సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ అంశం సంబంధించి 2017లో ఏదైతే అత్యాచార బాధితురాలకు సంబంధించిన అంశం ఏదైతుందో, అత్యాచారం చేసిన తర్వాత పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత సిబిఐ కోర్టు అతన్ని అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత విచారించిన తర్వాత దానికి శిక్ష ఖరారైంది. జీవిత ఖైదును విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ జీవిత ఖైదుపై శిక్షను తగ్గిస్తూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం ధర్మాసనం తలుపులు తట్టింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈరోజు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దీంట్లో ప్రధానంగా ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన స్టే విధిస్తూ సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే విచారణ సందర్భంగా అత్యాచార బాధితురాలు కూడా సుప్రీంకోర్టుకు హాజరైంది. విచారణ సందర్భంగా ఇటు అత్యాచార బాధితురాల తరఫున కూడా ప్రతివాదనలు కూడా జరిగాయి. దీనిలో భాగంగా ప్రధానంగా ఈ 4 వారాలలో దీనికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటే కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫర్దర్గా ఎటువంటి విచారణ కొనసాగుతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రజెంట్ వేరే కేసులో ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వేరే కోర్టులో ప్రజెంట్ కుల్దీప్ సింగ్ సెంగర్ తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఇంకా తిహార్ జైల్లో ఉన్నారు. ప్రజెంట్ ఈ కేసు సంబంధించి అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? जो दरिंदे हैं वो ले जाएंगे, ये हो रहा है। ये जजमेंट ने ये किया था, इतना रिलीफ भर मिला है कि हाँ, अब जो दरिंदे एकदम तैयार हो रहे थे सबके घरों में घुस के,
बच्चियों को छीनने की, वो कम से कम थोड़ी दिन के लिए रुकेंगे। तो पर ये रिलीफ है क्या? अगली तारीख आप ये बताओ ना, अभी बच्ची बाहर जाके आराम से घूम सकती है क्या कोई? ये रिलीफ है? तो ये सीबीआई की यहाँ पर जो वो हुई थी आज, उसकी वो हुई थी या आपकी तरफ से हुई थी? ये सीबीआई ने की ना सारी बहस। अगर हमें देते तो हमारे पास तो इससे बेटर पॉइंट्स थे जिसपे कोर्ट ने माना कि हाँ यही पॉइंट काफी है। अभी मेन पॉइंट्स तो बहस ही नहीं हुए हैं। कब हियरिंग है अब नेक्स्ट? अब देखिए 4 हफ्ते का टाइम दिया। अभी पहले तो हमारे सामने, फिर अभी जाके हमें फिर मेहनत करनी पड़ेगी। एक तो मांगा है हम मांगा है, वो तो खैर मिलना ही चाहिए। हम ये नहीं कह रहे कि उसको मौका नहीं मिलना चाहिए। हम ये कह रहे हैं कि अक्यूज जो गैंग का मेंबर जिसे मैं कहता हूँ कुलदीप सिंह सेंगर साहब को, उसकी तरफ से आपने गिने थे ना कितने वकील थे? हम तो अकेले ही थे ना। इधर से हमारा पूरा पॉइंट रखा नहीं गया, इधर हमें बोलने नहीं दिया गया, और उसकी तरफ से पूरे कितने लोग थे देखा ना आपने अपनी आंखों से। आपका कोई मायने नहीं बचे अब इसमें वकील होने? मैं आपसे क्या कह रहा हूँ, मेरे जैसा वकील भी जब आज भी ये कह रहा है कि मैं ये इस चीज़ में कामयाब नहीं हुआ, मैं अपना पूरा फेलियर मानता हूँ इस बात में कि मैं सुओ मोटो रिवाइव कराने के लिए बहस ही नहीं कर पाया कि सारी बच्चियाँ, बताओ आप उत्तराखंड की बच्ची का क्या होगा, हाथरस की बच्ची के परिवार का क्या होगा, जो रोज ये दिल्ली कैंट की बच्ची के परिवार का क्या होगा? तो मतलब उसका सोल्यूशन जो एक चल रहा था सुप्रीम कोर्ट में ही चल रहा था ना, सुओ मोटो कॉग्निजेंस लेके सुप्रीम कोर्ट ने अलार्मिंग राइज ऑफ रेप ऑफ गर्ल चिल्ड्रन और मर्डर। मैं देखिए, हम लोग अकेले कुछ नहीं कर पाएंगे, मैं आपको बता रहा हूँ। हम लोग लड़ सकते हैं बहादुरी से और इन सबको रोक सकते हैं कुछ देर के लिए, लेकिन जनता जब तक इसके लिए एक्टिव नहीं होगी, पूरे आप चाहते हैं कि प्रदर्शन रुकना नहीं चाहिए, रुकने नहीं चाहिए। होने की बात उग्र नहीं कर रहा, उग्र कोई भी, मैं अम्बेडकरवादी हूँ। उग्र जो होगा वो हमारे खिलाफ है। जो पीसफुल प्रोटेस्ट करेगा, लाठी गोली खाएगा, चुपचाप हाथ जोड़ के, हाथ बांध के प्रोटेस्ट करो, बिल्कुल हाथ बांध के प्रोटेस्ट करो ताकि इन्हें मौका मिले। अदालत पे विश्वास नहीं रहा? मैं विश्वास की बात, जब सीबीआई में, अब देखिए आपको ये मैं बताता हूँ, संवैधानिक रूप से सॉलिसिटर जनरल साहब जो होते हैं ना, वो देश के 2 नंबर के सबसे बड़े लीगल अधिकारी होते हैं। वो जब पेश होते हैं ना, तो बाकी सबको पहले नहीं सुना जा सकता, सबसे पहले उन्हें सुना जाएगा। अब उनके बाद बाकी सारे सीनियर एडवोकेट्स थे, उनको भी सुना गया। तो अब इसमें जो हमारी समस्या है, कोर्ट पहले सेटिस्फाई हो गया। हम कह रहे हैं कि आप जो ये ऑर्डर्स में लिख रहे हो, ये हालांकि स्टे देने के लिए काफ़ी आपने मान लिया, लेकिन इससे मजबूत पॉइंट्स अभी हमारे पास हैं, हम बता सकते हैं। तो अब वो कोर्ट ने कहा नहीं हम तो दे रहे हैं, बाद में बता देना। मगर नहीं, प्रोटेस्ट बंद हुआ तो मैं आपको बता रहा हूँ कोई बच्ची सुरक्षित नहीं है। प्रोटेस्ट बंद नहीं होना चाहिए। तो रोका जा रहा है ना, अगर रोक रहा है कोई तो रुक जाओ। बच्चियों को अगर आप खुला छोड़ना चाहते हो इन दरिंदों के सामने, तो प्रोटेस्ट बंद कर दो। अभी एक बच्ची को सिर्फ इतना सा सांस लेने का मौका मिला है ना, उसको इतना सा। हाथरस की बच्चियों का क्या होगा, और उन्नाव की, कश्मीर की, ये उत्तराखंड की बच्चियां, और जो रोज बच्चियों के साथ हो रहा है पूरे देश में, उनके बारे में नहीं सोचना। जब उनके साथ कुछ हो जाएगा और जो उनके एप्स्टीन गैंग के मेंबर्स रिलीज होने लगेंगे, तब जागेंगे हम 10 दिन के लिए, 5 दिन के लिए नहीं। अगर हम अभी, एक अंग्रेजी में कहावत है ना, अ स्टिच इन टाइम इज बेटर देन 9। पता है क्या मतलब है इसका? अगर एक सही हम टाँका लगा लेंगे फटे हुए कपड़े में वक्त पे, तो कपड़ा आगे नहीं फटेगा। अब बाद में हमें 9 टाँके लगाने पड़ेंगे। तो अभी अगर हम निरंतरता से इस चीज़ पे प्रोटेस्ट करें, बाकी सारे भी जो इतने बड़े बड़े अत्याचारी जो लोग हैं वो खुले घूम रहे हैं। पहलवान बच्चियों का क्या हुआ? కేసు ఖతం కర్ దియా నా. మొత్తంగా చూసుకుంటే ఈ బాధితురాల తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన మహమ్మద్ ఫరాజ్ ప్రజెంట్ మీడియాతో మాట్లాడి తెలిపారు. ఏదైతే వారి తరపున చాలా మంది అడ్వకేట్స్ వచ్చారు, కానీ బాధితురాల తరపున నేను ఒక్కనే అడ్వకేట్ను హాజరయ్యాను. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అప్పటి వరకు కూడా ఎటువంటి ప్రొటెస్టులు జరగవంటూ కూడా ఇటు బాధితురాల తరపున, అత్యాచార బాధితురాలు ఎవరుతున్నారో ఆ బాధితురాల తరపున వాదనలు వినిపించిన మహమ్మద్ ఫరాజ్ మీడియాతో మాట్లాడి తెలిపారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రెసిడెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు కూడా ఇంకా తిహార్ జైల్లోనే ఈ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్ష అనుభవించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.